తెలంగాణ అసెంబ్లీ లైవ్ చూద్దాం. సిపిఐ పార్టీగా సంపూర్ణంగా ఈ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. ఈ తీర్మానం బిల్లు రూపంలో తీసుకురావడానికి మాత్రం అందరిని కలుపుకుని అఖిల పక్షాల పేరుతో ఏర్పాటు చేయాలి. ఆఖరిగా ఒక మనం ఏంటంటే ఇప్పుడు మైనార్టీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీస్లో ముస్లిం మైనార్టీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఒక అసంతృప్తి ఉంది. కేవలం మతం పేరే ఉంది కాబట్టి వీళ్ళని ఫార్వర్డ్ కిందో లేకపోతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచడం అనేది కూడా న్యాయం కాదు. ఎందువల్లంటే క్రిస్టియన్స్లో మాదిగలు ఒక విశ్వాసంతో మతం తీసుకున్నారు, కానీ సామాజిక స్థితిగతులే మార్పు లేదు. అక్కడ వచ్చేసరికి ఏదో బ్రిటన్లోనూ అమెరికాలోనూ ఉత్తర దేశాల్లో అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు సామాజికంగా ముందున్నారు కాబట్టి ఆ ప్రాతిపదిక భారతదేశంలో పెట్టి క్రిస్టియన్స్కి మాదిగలు వాళ్ళ దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ లేకుండా అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అదే పద్ధతిలో మైనార్టీ మన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ది కూడా ఎందుకు 4% రిజర్వేషన్ కూడా అమలు కాకుండా ఎందుకు ఆగింది? మతం పరంగా తీశారు అనే దాంతో ఆగటం జరిగింది. అందుకని మతంతో సంబంధం లేకుండా అది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఇంకా అదర్ మైనార్టీస్లో అయినా వెనకబడ్డ ప్రతి పేదవాడిని కూడా ఈ రంగంలోకి బీసీల కింద పరిగణనలో తీసుకోవాలి. ఆఖరిగా ఓసీలకు సంబంధించి